తారీఖు నుంచి మహానంది తీర్థంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ఈరోజు రెండవ రోజు ఉదయము అమ్మవారికి కుంకుమార్చన, స్వామివారికి అభిషేకము మరియు సూర్యప్రభ వాహనం మీద స్వామివారి ఊరేగింపు కూడా జరిగింది. సాయంకాలము రావణాసుర వాహనం మీద ఉత్సవం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ మా రవిశంకర్ వేద పండితుల ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు వైదికపరంగా జరుగుతున్నాయి. ఈరోజు భక్తులు వేలాదిగా రావడం జరిగింది. భక్తులు వచ్చిన ప్రతి భక్తుడికి అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చిన భక్తులకు మంచినీటి సదుపాయము, ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎండాకాలంలో కార్పెట్ మీద నడిచేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వచ్చిన ప్రతి భక్తుడు పుణ్యస్నానంలో చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోవడంగా మీ వలన తెలియజేస్తున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ నమః. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో నిన్న ప్రారంభమైనటువంటి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా, ఆగమోక్తంగా, వైదికోక్తంగా జరుగుతున్నది. రెండవ రోజు ఈరోజు ఉదయం క్షేత్రంలో క్షేత్ర బలులన్నీ కూడా నిర్వహించిన అనంతరం స్వామివారు ఉదయం సూర్యప్రభా వాహనంపై ఉత్సవం ప్రారంభించడం జరిగింది. అనంతరం మూలమూర్తులకు విశేషమైనటువంటి అభిషేకాలు, అర్చనలు, దీక్షా హోమాదులు అన్నీ కూడా విధి ప్రకారంగా నిర్వహించడం జరుగుతున్నది. సాయంత్రం రావణ వాహనంపై శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల ఉత్సవం అనేటువంటిది వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క ఉత్సవాన్ని తిలకించి మహానందీశ్వరుల అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. పాపం మొత్తం చేతి గుళ్ళలో 3 గంటలకు వేసుకొని పోతారు.